మరి ఎడిటర్ శ్రీధర్ సొంపల్లి కానీ ఇట్లా టెక్నికల్ టీం అంతా కూడా చాలా యూత్ తక్కువ బడ్జెట్తో పెద్ద హిట్ కొట్టారు. దాదాపు 2.5 కోట్ల బడ్జెట్ నుంచి 50 కోట్ల వసూళ్లు వరకు ఆ సినిమా వెళ్ళిపోయింది. మరి ఈ సినిమాలో ప్రత్యేకంగా ఏంటంటే ఎడిటింగ్ అనేది చాలా సక్సెస్ఫుల్ ఎడిటింగ్ అని చెప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా కాత్యాయిని అనే పాట ఉంది కదా, ఆ పాట ఎడిటింగ్ అనేది కాంచీను మౌళిని ఎదురుబదురు పెట్టి అక్కడ నవ్వని వాళ్ళు అంటూ ఉంటారు. ఎంత సీరియస్గా ఉన్న వాళ్ళైనా సరే ఆ సన్నివేశానికి నవ్వులతో పోయిస్తారు మొత్తానికి. ఇప్పుడు ఎడిటర్ ఈ సినిమా పనిచేసిన టెక్నికల్ టీంలో ఎడిటర్ శ్రీధర్ సొంపల్లి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మనం వివరాలు తెలుసుకుందాం. కంగ్రాట్స్ సార్ శ్రీధర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ కాత్యాయిని పాట అనేది అసలు ఎంత సీరియస్గా ఉన్న వాళ్ళే నవ్వేస్తారు. నాకైతే అసలు ఎవరు ఎడిటింగ్ చేసింది ఇంత బాగా అద్భుతంగా చేశారని అనుకున్నాను నేను. థ్యాంక్ యూ సార్. మొత్తం సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఆ పాటకి ఎడిటింగ్ అనేది ముఖ్యంగా కాంచీను ఈ మౌళి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ఆ ఫోటోలు పెట్టి చేయటం అంటే దీనికి ఎట్లా టీం అంతా కూర్చొని చేశారా లేకపోతే సింగిల్గా చేశారా అది ఆ సందర్భంలో? లేదు సార్, అది ప్లాన్ చేసాం సార్ ముందే. ఇది ఇలానే ఉండాలి అంటే జనరల్గా ఆ ప్లేస్లో సాడ్ సాంగ్ వస్తుంది. ఎన్ని సినిమాలు ఎన్ని లవ్ స్టోరీలు చూసినా అందులో ఏడుపు కొట్టి పాటలు వస్తాయి. సో అలా ఉండకూడదు అని చెప్పి దాన్ని మ్యూజిక్ డైరెక్టర్ హిలేరియస్గా చేసాడు. అవును, లిరిక్స్ కానీ అవన్నీ. సో దానికి తగ్గట్టు మేకింగ్ కానీ ఎడిట్ కానీ కూడా అలాగే ట్రై చేసింది. ఫన్ క్రియేట్ అయ్యేలాగే చూసుకున్నాం. మేకింగ్లో కానీ షూట్ చేసినప్పుడు కానీ ఎడిట్ చేసినప్పుడు కానీ. సో అది షార్ట్ చూసినా కూడా నవ్వే రావాలి అన్న దాంట్లో అది ప్లాన్ చేసి చేసాం. అది దాన్ని ఆ తరహాలో ఎడిటింగ్ చేయాలనేది అంతకుముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ఫొటోస్ అవి ఉంటాయి కాబట్టి అది అక్కడ పెట్టి వాడిద్దరు ఫేస్లు అక్కడ పెట్టి ఆ ఆలోచన అనేది మామూలుగా కాదు. అది స్క్రిప్ట్లోనే ఉంది సార్. మార్తన్ రాసినప్పుడే అంటే ఆ ఫోటో తీసుకొని ఆమెకు పంపించాలి అని ఉంటది. ఓకే. సో ఆ పంపించిన తర్వాత ఈ హలో డాక్టర్ సాంగ్ పెట్టడం చేద్దామని అవన్నీ ముందే ఉండే. సో ముందే ఉండే కాబట్టి ఇక్కడ కూడా ఇంక్లూడ్ చేసింది. అంటే స్క్రిప్ట్ ని ఎలా ఒక ఎడిటర్ ఆకలింపు చేసుకుని ఎడిటింగ్ చేస్తాడు అంటే సార్ ప్రతి స్క్రిప్ట్ లో ఒక ఎమోషన్ ఉంటుంది సార్. ఎమోషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఎడిట్ చేసినప్పుడు. అండ్ మన ఎడిట్ కి ఆడియన్స్ హుక్ అయి ఉండాలి. వాళ్ళు ఏదో రిలాక్స్డ్ ఫీల్ అయిపోయారు అనుకోండి మనం సరిగ్గా చేయనట్టే. సో మేము ఎంతసేపు అట్ ఏ టైం కథ చెప్పాలి, అది కొంచెం పేజీగా ఉండాలి. సో ఏదో స్లో సినిమా లాగా వెళ్ళకూడదు, రెగ్యులర్ లవ్ స్టోరీ లాగా స్లోగా వెళ్ళకూడదు, సెకండ్ హాఫ్ అంతా ఏడ్ చేస్తూ ఎమోషనల్ చేసేయకూడదు. సో అలానే అనుకొని తీసాం సార్. బిగినింగ్ నుంచి కూడా థాట్ అదే. సో రెగ్యులర్ లవ్ స్టోరీ లాగా అయితే ప్రొజెక్ట్ అవ్వకూడదు, డిఫరెంట్గా ఉండాలని ఎవ్రీథింగ్ ప్లాన్ చేసి ఎడిట్ కూడా అలానే. అందుకే చూస్తే మీరు నెంబర్ ఆఫ్ షార్ట్లు ఉంటాయి సాంగ్స్ లో కానీ, నెంబర్ ఆఫ్ మాంటేజెస్ ఉంటాయి. సో ఏది తక్కువ ఏదో స్లోగా వెళ్తున్న ఫీలింగ్ ఉండకూడదు అని చేసాం. అంటే వీళ్ళ మధ్యలో కోఆర్డినేషన్ ఉండాలి కదా, డైరెక్టర్కి కెమెరామ్యాన్కి ఎడిటర్కి కోఆర్డినేషన్ అట్లా చేసుకుని ఇట్లా రావాలి ఇట్లా మనం ఎడిట్ చేయాలనేది అట్లా చర్చించుకునే వాళ్ళ? అవును సార్, ముందే మేము కొన్ని కీ సీన్స్కి మేము కూర్చొని ముందే అనుకున్నాం. నేను డిఓపి డైరెక్టర్ ముగ్గురు కూర్చొని ఇది ఇలా చేద్దాం, ఇది ఇలా చేస్తే నాకు ఎడిటర్గా వర్కౌట్ అవుతుంది, నేను ఇక్కడ కట్ చేస్తా, ఓకే మీరు ఈ షాట్ ఇక్కడ ఇలా తీసుకురండి. సో అలా డిస్కషన్స్ ఉన్నాయి సార్. చేసే ముందే మేము ప్రిపేర్ అయ్యి షూట్కి వెళ్ళాం. అంటే థియేటర్లో అంత రెస్పాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? హానెస్ట్లీ సార్ అది ఎక్స్పెక్టెడే. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా హిట్ కొడతామనే ఉంది, కానీ మరి ఇంత సెకండ్ వీక్ రన్ అయ్యే సినిమా అనుకున్నాం. అంటే ఫస్ట్ వీక్ అంతా మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుంది, సెకండ్ వీక్ లో మనకు కలెక్షన్స్ వస్తాయి అనుకున్నాం. కానీ మా సర్ప్రైజ్ ఏంటంటే డే వన్ నుంచి కలెక్షన్స్ వచ్చేసినాయి. ఎందుకంటే ప్రీమియర్ వేయడం అనేది ఒక షో వేయడం అనేది ఒక ప్లస్ అయింది అనుకుంటున్నాను నేను. ప్రీమియర్ కూడా ఏమైందంటే సార్ అదే పెద్ద షాక్ సార్. ప్రీమియర్ యాక్చువల్లీ 3 ప్రీమియర్లు వేసాం సార్ పెయిడ్. అవును, వేస్తే ఫుల్ అయిపోయినాయి, ఇమీడియట్ గా ఫుల్ అయిపోయినాయి. సో అది పెంచుతూ వెళ్ళారు, పెంచుతూ వెళ్ళి 30 షోలు వేసారు సార్ ముందు రోజు. అదే ముందు రోజే 30 షోలు వేసేసరికి ఆ రోజు ఫస్ట్ డేలో అయిపోయింది. సో అన్నీ ఫిల్ అయిపోయినాయి. సో అది సర్ప్రైజ్ సార్. సో ఫస్ట్ డేనే ఇంత రెస్పాన్స్ వస్తుంది అన్నది ఎక్స్పెక్ట్ చేయలేదు. పక్కా హిట్ కొడుతున్నాం అనుకున్నాం, కానీ అదే ఫస్ట్ డే ఇంత వస్తుందని అయితే అన్ఎక్స్పెక్టెడ్. థ్యాంక్ యూ అండి, ఇక్కడికి వచ్చినందుకు మీడియా వాళ్ళు అండ్ మీమర్స్ అందరూ చాలా ఎంకరేజ్ చేశారు మా ఫిలింని. థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు చూపిస్తున్న లవ్ ఎంకరేజింగ్ ఉంది మాకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సాయన్న, నితిన్ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ మధ్య ఈటీవీ నుంచి ఏ కంటెంట్ వచ్చినా మినిమం గ్యారంటీ అయిపోయింది.
క్రెడిట్ గోస్ టు యు అన్న. అలాగే మన వంశీ నందిపాటి గారు, బన్నీవాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మా టీం బిట్టు, కిరణ్, వినోద్ అన్న అందరికి థ్యాంక్ యూ సో మచ్. సీన్ అన్న మా కో డైరెక్టర్ చాలా బాగా హెల్ప్ చేశారు లాస్ట్ మూమెంట్ లో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. డైరెక్టర్ ఆయన హీరోలా ఉన్నారని చెప్పారు అంతే కదా, హీరో డైరెక్టర్ మార్తాండ్ ఏం చెప్పాలి ఏం వస్తలేదు నీకు. మస్తు తీసినావు మార్తాండ్, క్రేజీ తీసినావు, అసలు నా స్టోరీ తీసినట్టే ఉండే నాకైతే. అండ్ మౌలి నేను 90s చేసాం, దాని తర్వాత ఇప్పుడు ఇది టుగెదర్ గ్రో అవుతుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంటది. మౌలి గురించి నేను చెప్పక్కర్లేదు, ఇన్స్టాగ్రామ్ మొత్తం చెప్తుంది ఎట్లా చేసిండో. మౌలి ఆబ్వియస్లీ మంచిగానే చేస్తాడు. శివాని కూడా శివాని చాలా మంచిగా చేసినాడు. థ్యాంక్ యూ. మొత్తం మీ టీంలో అంతా యూతే కదా, అంటే 35-35 దాటలేదు అనుకుంటా. 30 కూడా దాటలేదు. మీ ఏజ్ ఎంత ఇంతకి? నా ఏజ్ 29. 30కి దగ్గరగా ఉన్నారు. 29లో ఈ 90s మిడిల్ క్లాస్ అది ఎప్పుడు జరిగింది? 2 years అవుతుందా? 2 years బ్యాక్ జరిగింది, అంటే 27 years అప్పుడు. అసలు 90s మిడిల్ క్లాస్ చూసినప్పుడే అనిపించింది ఇది అప్పుడు ఎయిటింగ్లో కూడా చాలా ప్రత్యేకత ఉంది అనుకున్నాను నేను. అందుకని పని కట్టుకుని వాడు పిలవడానికి కారణం ఏంటంటే దాని ఎయిటింగ్ టాలెంట్ అనేది చాలా ఉంది. డైరెక్టర్ టాలెంట్ ఉంది, ఎయిటింగ్ టాలెంట్ ఉంది, కెమెరా టాలెంట్ ఉంది. ఆ టీం వర్క్ అంటే అదే ఒక సినిమాకి ఖచ్చితంగా వర్కౌట్ అయింది కదా. మేము అందరు ఫ్రెండ్స్ అయిపోయేసరికి సార్ అది ఏమైపోయిందంటే మేము తిట్టుకుంటూ కొట్టుకుంటూనే చేసాం. సో ఆ ర్యాప్ ఉన్నప్పుడు ఫ్రాంక్ గా చెప్పేస్తాం కదా సార్, అవును ఇది ఇక్కడ బాగాలేదు, దరిద్రంగా ఉంది, లేదా ఇక్కడ చాలా బాగుంది. ఇవన్నీ ఓపెన్ గా మాట్లాడుకునేసరికి ఓపెన్ గా మాట్లాడుకున్నప్పుడే కదా సార్ కొన్ని క్రియేట్ చేయగలుగుతాం మంచివి. షూటింగ్ జరిగేటప్పుడు కూడా వెళ్ళారా మీరు? వెళ్ళాను సార్, అంటే నేను రెగ్యులర్గా వెళ్ళలేదు, 1 or 2 times వెళ్ళాను. షూట్ ప్రాసెస్ అంతా వాళ్ళు కంప్లీట్ గా ఎడిట్. కాబట్టి షూట్ కు ముందు మేము ప్రిపేర్ అయ్యాం కొన్ని, ఎడిటర్, డిఓపి, డైరెక్టర్ కూర్చొని ఇలా చేస్తే బాగుంటది అని కూర్చొని చేసాం. వర్కౌట్ అయినాయి అవన్నీ. అంటే ఇంత పెద్ద హిట్ అవుతుందనే విషయం మీకు ఎప్పుడు అర్థమైంది అసలు? ఇది ఇంత పెద్దగా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. డే బై డే పెరుగుతూ పోతుంటే నిజంగానే ఇంత పెద్దది అవుతుందా అన్న ఫీలింగ్ వచ్చింది. అదే అసలు హిట్ అనుకున్నాం సార్, ఓకే ఇది మనం డీసెంట్ సినిమా తీసినాం, బాగుంటది, నచ్చుతుంది అని అనుకున్నాం. పైగా ఘాటి ఇలాంటి సినిమా మీద, మద్రాస్ ఇలాంటి సినిమా మీద రిలీజ్ చేయటువంటి రిస్కే అని అనుకున్నారు, డిస్కషన్ చేసుకున్నారా? అయినాయి సార్, భయం ఉండింది, అది కొంచెం భయం ఉండింది ఈ రెండిట్లో. ఎందుకంటే రిలీజ్ అయిన తర్వాత అందరూ ఏమన్నారంటే 100 కోట్ల హీరో 1000 కోట్ల హీరోయిన్ మధ్యలో వచ్చి హిట్ కొట్టారు అంటారు. అదే అంటుంటే బిఫోర్ ఏంటంటే ఇంత పెద్ద హీరోయిన్, అంత పెద్ద హీరో వస్తున్నాడు, మనకు చాలా ఎఫెక్ట్ ఉంటుంది, సెకండ్ వీక్ ఏమో మళ్ళీ మిరాయి వచ్చేస్తుంది, ఏమవుతుందో అని ఒక టెన్షన్ ఉండింది. 2 days రిజల్ట్ చూసాక అర్థమైపోయింది. ఇంకా జనాలు అందరూ ఈ 1000 కోట్ల హీరోయిన్ 100 కోట్ల హీరో మధ్యలో వచ్చి హిట్ కొట్టారు అంటుంటే ఓకే, అదే అది కూడా ప్లస్ అయింది అనిపిస్తుంది సార్. అలా మాట్లాడడం కూడా కొంచెం ప్లస్ అయింది. ఎందుకంటే అంత పెద్ద సినిమాల మీద ఇది రిలీజ్ అవటం, ఆ కంపేర్ చేసుకుని థియేటర్కి ఆ సినిమాలకు బదులు దీనికి రావటం, ఇది మౌత్ టాక్ స్ప్రెడ్ అయిపోవటం, దాంతో లిటిల్ హార్ట్స్ అనే పదమే పెద్ద ఇది అయిపోయింది. ఇండస్ట్రీ వాళ్ళందరూ ఇప్పుడు ఎన్ని సినిమాలు వస్తాయో తెలియదు, కానీ మొత్తానికి ఎక్కువ సినిమాలు రావాలంటే ఇలాంటి హిట్లే రావాలి. మరి ఈ సినిమాకు ముందు 90s మిడిల్ క్లాస్ అది అసలు అది కూడా ఎయిటింగ్ పరంగా నటులు టాలెంట్. మౌలి అక్కడ కూడా అద్భుతంగా యాక్ట్ చేశాడు. మౌలికి తమ్ముడు వేసింది అయితే ఇంకా బాగా చేశాడు అతను. మరి ఆ సినిమా అవకాశం ఎలా వచ్చింది? ఫస్ట్ సినిమా అదేనా ఎడిటర్గా? యాజ్ ఏ మెయిన్ ఎడిటర్ అదే సార్, అసోసియేట్ ఎడిటర్ గా చాలా సినిమాలు చేస్తున్నారు. యాజ్ ఏ మెయిన్ ఎడిటర్ గా అదే ఎలా వచ్చిందంటే సార్, నవీన్ మేడారం అన్న వల్ల వచ్చింది. నవీన్ మేడారం అన్న డెవిల్ కి నేను అసోసియేట్ ఎడిటర్ గా వర్క్ చేశాను. అక్కడ ఒక రఫ్ కట్ చేశాను నేను, ఒక ఫస్ట్ హాఫ్ వరకు. రఫ్ కట్ చేస్తే ఆయన చూశారు ఒకరోజు వచ్చి. ఆయన చూసి బయటకు వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడకుండా బయటకు వచ్చి, ఇలా నేను ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను, ఆ మూవీకి నువ్వు ఎడిట్ చేస్తే బాగుంటుంది, నువ్వే చేయాలి అన్నాడు. నేను ఓకే అందరు చెప్తుంటారులే, ఇంతకుముందు చాలా మంది చెప్పారు, ఎవరు వేయలేదు అనుకుని లైట్ తీసుకున్నాను. సో ఆయన డైరెక్టర్ గోవాకి వెళ్ళాడు, రాగానే నీకు కథ చెప్పిస్తా, ఈటీవీలో ప్రాజెక్ట్ చేస్తున్నాం మనం, దాన్ని నువ్వు చేయాలి అంటే నేను అంత పట్టించుకోలేదు, లైట్ తీసుకురా. చాలా మంది చెప్పారు నాకు, అంతకుముందు ఎవరు ఇవ్వలేదు. సో ఇది కూడా అలానే ఉంటదిలే అనుకున్నా. కానీ ఆయన సీరియస్ ఉన్నాడు దాని నుంచి. మళ్ళీ ఒక 1 month తర్వాత ఆయనే గుర్తు చేసి, నీకు చెప్పను నువ్వు చెప్పలేదు ఏంది, డైరెక్టర్ వచ్చాడు అని మీటింగ్ అరేంజ్ చేశాడు నాకు ఆదిత్యతోటి మీటింగ్ అరేంజ్ చేస్తే ఆఫీస్కి వెళ్ళి ఒక రోజు నరేషన్ విన్నాను. ఫుల్ వర్షం పడుతుంటే నరేషన్ వింటే నాకు చాలా బాగా నచ్చింది. 90s అసలు మనోడు చెప్పే విధానం కానీ, మనోడు నరేషన్ చాలా బాగుంటుంది. సో ఆ నరేషన్ లోనే చాలా బాగా నచ్చింది. సరే ఇది కొట్టే సబ్జెక్ట్, దీన్ని వదులుకోకూడదు, మనకు వచ్చింది, మన దగ్గరగా వచ్చింది. అలా
ఇప్పుడు జనరల్గా నవీన్ మేడారమే చేయొచ్చు కదా, ఆదిత్య హాసన్కి అవకాశం ఇవ్వడం ఎందుకు ఆ సినిమాకి? అంటే అది ఆదిత్య హాసన్ రాసుకున్న స్టోరీ సార్, అది వాళ్ళ ఇంట్లో జరిగిన కథ, ఓకే. ఆల్మోస్ట్ ఆల్ రియల్ ఈవెంట్ సార్. అంటే ఆదిత్య హాసన్ చేయగలడా లేదా అని నమ్మకం కలగాలిగా ముందు. లేదు సార్, అంతకుముందే వీళ్ళు అందరూ కలిసి టీచర్ అని ఒక ప్రాజెక్ట్ చేశారు, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఓకే, అట్లాగా. కలర్ స్వాతి గారు కూడా ఉంటారు అందులో. ఓకే. సో అది చేశారు, సో తెలుసు వాళ్ళకి చేయగలుగుతాడని. ఆ నమ్మకంతోనే ఇక. అవును సార్, అంతకుముందు కూడా ఆయన ఇచ్చారు, నవీన్ మేడారం చేసిందే టీచర్ కూడా. ఓకే. వాళ్ళకి తెలుసు, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎప్పటి నుంచో. మీకు నవీన్ మేడారం అక్కడే పరిచయమా? అవును సార్, నేను ఫస్ట్ నవీన్ మేడారం గారిని కలిసింది డెవిల్ మూవీ అప్పుడే. అంతకుముందు నాకు తెలియదు. తమిరాజ్ గారు ఎడిటర్ సార్. నేను ఫస్ట్ కలవడం అయితే అక్కడే కలిసాను. ఓకే. అంతకుముందు అంటే ఆయన ఒక డైరెక్టర్ తెలుసు, సిన్ చేశాడు, వెబ్ సిరీస్ చేశాడు, ఆల్సో బాబు బాగా బిజీ అని ఒక మూవీ చేశాడు. సో ఆయన తెలుసు, బట్ ఎప్పుడు కలవలేదు. అదే ఫస్ట్ టైం. మరి ఈ సినిమాకి విషయానికి వచ్చేసరికి సాయి మార్తాండ్ పెట్టుకోవడం ఎందుకు? ఆదిత్య హాసన్ చేయొచ్చు కదా. ఇది సాయి మార్తాండ్ కథ సార్, ఇది అంటే ఎవరి కథ అయితే వాళ్ళే చేయటం మంచిదా? అదే బెటర్ సార్. యాక్చువల్లీ డైరెక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళే అది. అదే తను అనుకున్న కథ తెర మీద ఎలా ఉండాలో అతనికే క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు 90s మిడిల్ క్లాస్ దాంట్లో ఆ సన్నివేశాలన్నీ కూడా మన ఇంట్లో జరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చాలా మంది ఇళ్లలో అదే ఉంటుంది. ఆ ఉప్మా విషయం కానీ మొత్తం సినిమా అంతా కూడా అదంతా అసలు ఒరిజినల్ స్టోరీ అయినా మొత్తం. అవును సార్, అందులో ఆల్మోస్ట్ ఆదిత్య వాళ్ళ ఇంట్లో జరిగే ఎపిసోడ్స్నే సినిమాగా తీసాడు. ఆ 100 రూపాయల నోటు కానీ, ఉప్మా కానీ, ఇవన్నీ కూడా ఆదిత్య అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మధ్యలో జరిగిన వాటిని బేస్ చేసుకొని దాన్ని కొంచెం డ్రామటైజ్ చేసి తీసాడు సార్. కానీ వాస్తవానికి దగ్గరగా ఉండటం వల్లే అంత పెద్ద హిట్ అయింది అనుకున్నాను నేను. అవును సార్, అవును, అది రిలేటబుల్, అందరికి చాలా మంది దానికి కనెక్ట్ అవుతారు కాబట్టి. అదైనా ఇప్పుడు లిటిల్ హార్ట్స్ అయినా, ఈ రెండిట్లో ఏంటంటే సార్ రిలేటబిలిటీ ఎక్కువ. అదేమో 90s కిడ్స్ అందరు రిలేట్ అవుతారు, ఇదేమో 2000s 1998 లేదా 2015 ఆ టైంలో, ఫేస్బుక్ టైంలో ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళందరూ కనెక్ట్ అవుతారు. సో ఆ రిలేటబిలిటీయే ఎక్కువ అప్లాజ్ తీసుకొచ్చింది సార్. ఓకే. అసలు వీళ్ళందరూ ఎట్లా కనెక్ట్ అయ్యారు, ఎక్కడెక్కడ కనెక్ట్ అయ్యారు? ఆదిత్య కానీ, నవీన్ మేడారం కానీ, ఇప్పుడు సాయి మార్తాండ్ కానీ ఎలా కనెక్ట్ అయ్యారు? నవీన్ మేడారం అన్న అండ్ అయితే యూకే నుంచి తెలుసు సార్ వాళ్ళకి. ఎందుకు యూకేలో ఎందుకున్నారు? యూకేలో మనోడు అక్కడ మాస్టర్స్ చేయడానికి వెళ్ళింది సార్ ఆదిత్య. సో నవీన్ మేడారం అన్న అక్కడ పెద్ద పెద్ద విఎఫ్ఎక్స్ కంపెనీస్లో వర్క్ చేశారు. అవును, అవెంజర్స్ పెద్ద పెద్ద మూవీస్కి, కొన్ని మూవీస్కి వర్క్ చేశారు. సో అక్కడ తెలుసు. ఇక్కడికి వచ్చాక ఫేస్బుక్లో వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చినాము అంటే, యూకే నుంచి హైదరాబాద్కి వచ్చారంటే అప్పుడు వాళ్ళిద్దరు కలిశారు, ఫేస్బుక్లో కనెక్ట్ అయ్యి దానివల్ల డైరెక్ట్గా మీట్ అయ్యి అలా అయింది వాళ్ళిద్దరిది. నేను కనెక్ట్ అవ్వడమే ఎడిటర్గా కనెక్ట్ అయ్యాను. ఆదిత్యకి, నవీన్ అన్నకి, వాళ్ళందరికీ నేను డెవిల్ అప్పుడు కనెక్ట్ అయ్యాను. సాయి మార్తాండ్ ఎట్లా వచ్చిందంటే మౌలి తీసుకొచ్చాడు. మౌలి రూమ్మేట్ ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు, అక్షయ్ అని. అక్షయ్ సాయి మార్తాండ్ ఒక సినిమా చేయాలి. సో ఆ సినిమా మీద వాళ్ళ రూమ్ ఆ ముగ్గురులో మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా ఉన్నాడు సార్. అంటే మౌలి రూమ్మేట్ అంటే మౌలి ఒక్కడే ఉంటాడే అంటే ఇక్కడ? అవును సార్, ఫ్యామిలీ అంతా అక్కడ ఊర్లో ఉంటారు. ఏ ఊరు? గాజువాక వాళ్ళది, వైజాగ్ ఉంటారా? ఇక్కడ ఒక్కడే సింగిల్ గానే ఉంటాడా? అవును సార్, ఇక్కడ హైదరాబాద్కి వచ్చాడు ఇండస్ట్రీలో చేయాలని చెప్పి. సో ఇప్పుడున్న ఫ్యామిలీ అంతా షిఫ్ట్ అయిపోయారా? లేదు సార్, ఇంకా అక్కడే ఉన్నారు. సో వాళ్ళు అక్కడే ఉంటారు, మనోడు ఇక్కడ ఫ్రెండ్స్ తోటి ఉంటాడు. సో ఇప్పుడు ముగ్గురు సక్సెస్ఫుల్, వెరీ హ్యాపీ. అంటే నిజంగా అతను, నేను రాత్రి బండ గణేష్ మాట్లాడిన మాటలు విన్నా నేను. చంద్రమోహన్ లాగా ఉండాలని చెప్పి, హైట్ తక్కువైనా కానీ యూట్యూబర్గా కూడా అతను బాగా సక్సెస్ అయ్యాడు. అంటే జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు దీన్ని బట్టి. పెద్దవాళ్ళందరూ రిలాక్స్ అయిపోతున్నారు, పెద్ద డైరెక్టర్లు అందరూ పెద్ద బడ్జెట్ అవన్నీ రిస్క్ ఎట్లయినా. ఇదే సేఫ్ ప్రాజెక్ట్ అనిపిస్తుంది నాకు. ఏమంటారు? దేనికున్న లిబర్టీ దానికి ఉంటుంది సార్. ఇప్పుడు అంత హ్యూజ్ పెట్టి తీస్తున్నారంటే దాంట్లో ఎలిమెంట్స్ కూడా అలా ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమా ఆ బడ్జెట్ లో తీస్తే వర్కౌట్ కాదు. అదే వర్కౌట్ కాదు. ఈ సినిమాకి ఇంతే బడ్జెట్, ఆ సినిమాకి అంతే బడ్జెట్ పెట్టాలి. ఈ సినిమాకి ఇంతే సార్. ఇప్పుడు ఇది ఇంతలో తీస్తేనే వర్కౌట్ అవుతుంది. ఓకే. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ పెడితే రిస్క్, అది పెట్టి కూడా ఎక్స్పెక్ట్ చేయదు. అదే ఇది ఒక లైట్ హార్టెడ్ లవ్ స్టోరీ, కలర్ చిల్లర తిరిగేవాళ్ళు. అంటే సినిమా తీయడం అంత ఒక ఎత్తు, దాన్ని జనంలో తీసుకెళ్ళటం ఒక ఎత్తు. ఇక్కడ బన్నీవాసు లాంటి వాళ్ళు దీనికి యాడ్ అవడం కూడా చాలా ప్లస్ అయింది అనుకోవచ్చా? అవును సార్, చాలా ప్లస్ అయింది సార్. ఆయన వంశీనందిపాటి గారు, బన్నీవాసు గారు ఫస్ట్ చూసినప్పుడే వాళ్ళు చాలా విపరీతంగా ఎంజాయ్ చేశారు. మేమే చేస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు సార్. ఎక్కువ అంటే రిలీజ్కి మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని అనుకున్నాం బిగినింగ్ లో. కానీ అంత చేయలేదు. ఫస్ట్ రావడమే వీళ్ళే వచ్చారు, రాగానే వాళ్ళకి ఓకే అయిపోయింది. దానికి ఎక్కువ థియేటర్ దాకా తీసుకెళ్ళడానికి ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది అనుకున్నాం. సో ఆ స్ట్రగుల్స్ పెద్ద. ఈటీవీ విన్న వాళ్ళతో ఎట్లా అప్రోచ్ అయ్యారు మీరు?
మీరంతా యూత్ కదా, దీని వెనకాల ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటే వాళ్ళు అప్రోచ్ అవుతూ ఉంటారు. అవును. ఎట్లా వెళ్ళగలిగారు అక్కడికి స్టార్టింగ్లో 90s? 90s అప్పుడు నవీన్ అన్నకి అక్కడ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు సార్. అండ్ ఆల్సో ఆదిత్యకి సాయి కిషోర్ హెడ్ ఉన్నాడు కదా సార్, ఫ్రెండ్. సో అలా ఆ ప్రాజెక్ట్ అక్కడ పిచ్ చేశారు సార్. పిచ్ చేస్తే వాళ్ళు బాగా నచ్చింది సార్. వాళ్ళు బాగా నచ్చితే వాళ్ళు ఇంకా హిట్ అయ్యేసరికి ఆడబెట్టి నమ్మకం కలుగుతుంది ఇక. అవును సార్. అట్లా ఇన్వాల్వ్ అయ్యారు ఇక అప్పుడు దీనికి కూడా, ఈ ప్రాజెక్ట్ కూడా. ఆదిత్య మీద ఉన్న నమ్మకం వల్లే ఈటీ వాళ్ళు ఓకే చేశారు సార్. అంటే వాళ్ళకు కూడా నచ్చింది, బట్ వినడానికి అక్కడ దాకా వెళ్ళడానికి ఒక స్టెప్ అయితే ఆదిత్య వల్లనే. మరి 90s మిడిల్ క్లాస్కి సీక్వెల్ ఉంటుందని అప్పుడు అన్నారు, దానికోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఆ వివరాలు ఏంటి అసలు? ఉంటుంది సార్ సీక్వెల్, బట్ ఇమీడియట్ గా లేదు, బట్ పక్కా ఉంది. ఓకే, సీక్వెల్ అయితే ఉంది, దాని కథ కూడా ఉంది, అది కూడా చాలా బాగుంటది. ఓకే, రెడీగా ఉంది అది కూడా, కాకపోతే ఇప్పుడే కాదు కొంచెం టైం. ఓకే. మరి ఇప్పుడు ఆదిత్య హాసన్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆదిత్య హాసన్ ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి చైతన్య తోటి ఎపిక్ అని ఒక మూవీ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నో యూకేలో షూట్ జరుగుతుంది. అది సార్, అది సితారా ఎంటర్టైన్మెంట్స్ లో జరుగుతుంది సార్ ప్రాజెక్ట్. మంచి ప్రాజెక్ట్ వచ్చింది అది. అవును సార్, అది కూడా సేమ్ ఆ చిన్నప్పుడు ఆదిత్య అన్న క్యారెక్టర్ ఉంటుంది కదా సార్ 90s లో, అతను పెద్ద అయ్యాక అతని లవ్ స్టోరీ యూకేలో మొత్తం దాంట్లో లింకే ఇది కూడా. లింకే సార్, వాళ్ళే మదర్ ఫాదర్ వాళ్ళే. ఓకే, వాళ్ళే పంపిస్తారు యూకేకి చదువుకోమని, హోటల్ మేనేజ్మెంట్ చేయడానికి. దానికి కంటిన్యూషన్ అనుకోవటమేనా ఇక? ఎగ్జాక్ట్ కంటిన్యూషన్ కాదు సార్, దాంట్లో పార్ట్. అంటే ఆ చిన్న పిల్లోడు పెద్ద అయ్యాక యూకేకి వెళ్ళి అంటే మౌడి తమ్ముడికి వేసిన కుర్రోడు. ఆ కుర్రోడు. ఓకే, ఆ కుర్రోడు కూడా ఆదిత్య హాసన్ అనుకోవచ్చా? ఒరిజినల్ పాత్ర అనుకోవచ్చు అసలు? అవును సార్, అవును ఆదిత్యనే. అది బయట రిజర్వ్డ్ గా ప్రొఫెషనల్ గా మాట్లాడుతుంటాడు, ఒరిజినల్ ఆదిత్య అది. అంత ఫన్నీగా అంత ఫ్రెండ్లీగా ఉంటుంది. మరి ఇంత టాలెంట్ ఎట్లా వచ్చింది? ఇప్పుడు దాంట్లోనే మార్కులు రావా కుర్రోడికి, తమ్ముడికి చదువులో పోరు, మరి అట్లాంటి ఆదిత్య మరి ఎట్లా ఇంత టాలెంట్ వచ్చింది అతనికి? అంటే మార్కులకి క్రియేటివిటీకి సంబంధం లేదు కానీ సార్, ఆ క్రియేటివిటీ అన్నది ఉంది సార్ మనలో. ముందు నుంచి కూడా ఫిలిమ్స్ అవన్నీ బాగా ఇంట్రెస్ట్ అంటారు. లాస్ట్ బెంచ్ స్టూడెంట్ కి ముందు బెంచ్ స్టూడెంట్ తేడా ఉంటుందండి. షార్ట్ ఫిలిమ్స్ కూడా తీసింది సార్ ఆదిత్య. లగ్గం అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసాడు. సో అది ఎప్పటి ఉంది మనోడిలో, ఆ రైటింగ్ టాలెంట్ ఎప్పటి నుంచో ఉంది. దాన్ని మనోడు కొంచెం అదే. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఈ 90s మిడిల్ క్లాస్ చూసిన తర్వాత కానీ, లిటిల్ హార్ట్స్ చూసిన తర్వాత కానీ, ఇలాంటి యంగ్ టాలెంట్ కోసం మొత్తం పెద్ద పెద్ద సంస్థలను ఎదుగుతూ ఏమనిపిస్తుంది. అవును సార్, ఎందుకంటే చాలా క్రియేటివ్గా చూపిస్తున్నారు, న్యాచురల్గా ఉంటుంది, యూత్కి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడున్న యూత్కి సినిమా థియేటర్ రారనుకునే వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. థియేటర్కి వచ్చేది ఎక్కువ యూతే వస్తున్నారు, పెద్దవాళ్ళు రావట్లా. అందుకని పెద్ద ప్రాజెక్టులే కానీ పెద్ద సంస్థలు కూడా ఇలాంటి యంగ్ టాలెంట్ కోసం వెతుకుతారేమో అనిపిస్తుంది నాకు. అవును సార్, ఉంది సార్. అది కూడా కాల్స్ అయితే వచ్చినాయి సార్, డైరెక్టర్కి వచ్చాయి. ఓకే, డైరెక్టర్కి కంపెనీస్ పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్స్ వచ్చాయి మూవీస్ చేయడానికి. సైన్ కూడా చేస్తున్నాడు. డీటెయిల్స్ తొందరలో వస్తాయి సార్ బయటకి. అదే. ఇప్పుడు ఈ సినిమా వచ్చేసి లిటిల్ హార్ట్స్కి డైరెక్టర్గా మిమ్మల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం కారణం ఏంటి? నన్ను డైరెక్టర్ సెలెక్ట్ చేయలేదు సార్. యాక్చువల్ డైరెక్టర్కి ఇష్టం లేదు నన్ను పెట్టుకోవడం ఎడిటింగ్ పరంగా. ఎందుకంటే ఆయనకు ఒక ఫేవరెట్ ఎడిటర్ ఉన్నాడు సార్ ఇండస్ట్రీలో. ఓకే, సో అతన్నే పెట్టుకోవాలని ఉండే. ఎవరైనా పేరు ఎందుకు సార్, పేర్లు వద్దులేండి. సో అతన్ని పెట్టుకోవాలని చాలా ఇంట్రెస్టెడ్ ఉండే, మారుతాడు. ఓకే, అయితే ఆదిత్య ఇన్సిస్ట్ చేశాడు సార్. ఆదిత్య లేదు శ్రీధర్ బాగా చేస్తాడు, ఈ సినిమాకి శ్రీధర్ కరెక్ట్ అని చెప్పి నన్ను పెట్టాడు. తర్వాత మార్తాడు కూడా ఓకే నన్ను పెట్టుకోవడమే బెటర్ అని ఫీల్ అయ్యాడు. ఓకే, నేను సాయి మార్తాడని కానీ మార్తాడికి వెంకటేష్ గారు బంధువు అనుకున్నా స్టార్టింగ్లో. నాకు తర్వాత తెలిసింది వాళ్ళ నాన్నగారు బివి ప్రసాద్ గారు మనోడైన విషయం తర్వాత తెలిసింది నాకు. మంచి డైరెక్టర్ ఆయన, సీనియర్ డైరెక్టర్, వాళ్ళ మనోడైన. నేషనల్ అవార్డు విన్నారు. అవును, మట్టిలో మాణిక్యం అన్న ఫిల్మ్కి ఆయనకి నేషనల్ అవార్డు. అవును. ఇప్పుడు మీ కెరీర్ పరంగా చూసుకుంటే అసలు ఎట్లా ఎంటర్ అయ్యారు ఈ ఫీల్డ్లోకి, ఎక్కడెక్కడ పనిచేశారు, ఏ సినిమాలు పనిచేశారు, ఆ వివరాలు కొద్దిగా. నాకు ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు సార్ ఇండస్ట్రీలో. బట్ నేనేంటంటే నాకు ఒక అన్న తెలుసు, ఎడిట్ చేసే అన్న, ఎడిటర్. ఆయన ఒకరోజు ఎడిట్ చేస్తుంటే కూర్చొని ఒక 2 days చూసాను ఆయన ఆఫీస్లో. నార్మల్గా కాలేజ్ చదువుతున్నప్పుడు, ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు నార్మల్గా ఒక ఈవినింగ్ వెళ్ళి కూర్చుంటే ఆయన చేస్తుండే. ఇప్పుడు చూసి ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఇంట్రెస్టింగ్ అనిపించి నేనే నేర్చుకున్నాను సార్. యూట్యూబ్లో చూసి ఎడిటర్ నేర్చుకోవటమే అంతే సార్. ఎక్కడ వేరే అంటే క్లాసెస్కి పే చేశాను సార్. 35,000 50,000 క్లాసెస్కి పే చేసి. యూట్యూబ్లోనేనా? లేదు, బయట కోచింగ్ సెంటర్ పే చేస్తే ఒక 2 days వెళ్ళాను సార్. దానివల్ల ఏం వర్కౌట్ అవ్వదు అనిపించింది. ఓకే, అంత స్క్రాప్ ఉంది. సో లైట్ తీసుకున్నాం కదా, దానివల్ల నా టైం వేస్ట్ అవుతుంది తప్ప
దానివల్ల నాకు వచ్చేదేం లేదని నాకు అర్థమైపోయింది. సో లైట్ తీసుకున్నాను. లైట్ తీసుకొని నేనే యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను సార్. ఓకే. తర్వాత మరి ఎవరెవరి దగ్గర పనిచేశారు? నేను పనిచేయడం అయితే ఓన్లీ తమిళరాజ్ గారి దగ్గరే పనిచేసాను సార్. ఓకే. యాజ్ అసోసియేట్ ఎడిటర్ బిగినింగ్ నుంచి కూడా 2009 నా ఫస్ట్ మూవీ సర్లేరు నీకెవరు ఆయన దగ్గర. అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఇప్పుడు కూడా వర్క్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు చేస్తూనే ఇది కూడా ప్యారలల్ గా? అవును సార్, అవును. ఆయన వెరీ సపోర్టివ్ సార్, ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు ఆయన దగ్గర చేస్తూ నేను బయట ఎలా వచ్చింది ఆయన దగ్గర అవకాశం? నేను దృష్టి అని ఒక మూవీ ఉంది సార్. దృష్టి అని రాహుల్ రవీంద్రన్ గారు ఒక మూవీ. ఆ డైరెక్టర్ తెలిసిన అతను సార్. ఆయన రామబ్రజని సామాజ వర్గంలో కూడా హిట్ కొట్టి ఆయన ఫస్ట్ మూవీ అది. దానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాను సార్. అసిస్టెంట్. సో నాకు అప్పటి వరకు ఏం తెలియదు సార్. సో చూద్దాం అసలు ఇండస్ట్రీ ఎలా ఉంది ఏంటని. సో ఆ సినిమాకి శాలరీ లేదు, ఏం లేదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాను. సో అక్కడ నాకు ఒక అసిస్టెంట్, దానికి ఎడిటర్ ఉద్దవ్ గారు సార్, దృష్టి మూవీ. ఓకే. అక్కడ ఉన్న అసోసియేట్ ఎడిటర్ సంతోష్ అని ఇప్పుడు విశ్వంబరకు కూడా చేస్తారు. ఓకే. ఆయన బాగా ఫ్రెండ్ అయ్యాడు. ఎడిటింగ్ నేర్చుకున్న తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా ఎడిటింగ్ నేర్చుకున్నా బ్రో, ఏమైనా ప్రాజెక్ట్ ఉంటే చెప్పు అంటే ఆయన రిఫర్ చేశారు సార్. ఓకే. తమిళరాజ్ గారికి. తమిళరాజ్ గారి దగ్గర కూడా వర్క్ చేస్తుండే ఆయన. సో ఆయన రిఫర్ చేశారు, శ్రీధర్ అని ఇలా ఉన్నాడు సార్, మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే చూడండి అంటే ఆయన పిలిచి మాట్లాడి ఆయనకు ఓకే అనుకున్నాక మూవీ చెప్పారు. సాధారణంగా అంత తొందరగా నమ్మి పెట్టుకోరు ఎడిటర్లు ఎవరు. ఎందుకంటే చాలా సీక్రెట్, లోపల కంటెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలి, లోపలికి ఎవరు నిలో చేయరు, ఎంతో నమ్మకం ఉంటే తప్ప బంధువులు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అసలు. అలాంటిది తమిళరాజ్ గారు మీరు నమ్మి పెట్టుకోవడం అంటే చాలా. అదే సార్, ఆయన అంత సపోర్టివ్ సార్. ఆయన ఇప్పుడు నేను ఎవరో కూడా తెలియకుండా నన్ను పెట్టుకుని అంటే అది ఆయన గొప్పతనం. ఆయన వెరీ సపోర్టివ్ ఉంటారు సార్. ఓకే. ఇప్పుడు నేను బయటకు వెళ్ళి ఒక ప్రాజెక్ట్ చేసి నేను మీతో కూడా ప్యారలల్ గా చేస్తా సార్ అంటే కూడా ఆయన ఓకే చెయ్యి, ఏముంది చెయ్యాలి, మీరు కూడా చేయాలి కదా అని ఆయన చెప్తుంటారు. కానీ మీరు చేయకూడదు, ఓకే, అలా ఉండకూడదు, నా దగ్గరే ఉండాలి, అలా అసలు ఉండదు సార్ ఆయన దగ్గర. ఆయన చాలా సపోర్ట్ చేస్తారు. ఎంతమంది ఉంటారు టీంలో మొత్తం? ఆయన దగ్గర యాజ్ ఆఫ్ నౌ 4 ఉన్నాం సార్. 4. చాలా మంది ఎడిటర్లు మనం గమనిస్తూ ఉంటాం కట్ చేయడంలో, సినిమాని కట్ చేయడంలో. తమిళరాజ్ గారు ప్రత్యేకత ఏంటి మీ అబ్జర్వేషన్లో? తమిళరాజ్ గారు ఆయన ఎమోషన్ బాగా పట్టుకుంటారు సార్. ఎమోషన్ పట్టుకోవడం కానీ స్మూత్ గా కట్ చేస్తారు సార్. ఎక్కడ జంప్ కొట్టదు, ఏదో టప్ మన కట్ అయినట్టు ఉండదు. ఆ స్మూత్నెస్ ఆయన దగ్గర చాలా బాగుంటుంది సార్. ఆయన దగ్గరే నేర్చుకున్నాను సార్. ఈరోజు ఇది లిటిల్ హార్ట్స్ అంత స్మూత్గా ఉంది, చాలా బాగుంది అంటున్నారంటే ఆయనను చూసి ఆయన ఇన్ఫ్లుయెన్సే ఉంది సార్ మొత్తం. ఓకే. ఆయన చేస్తున్నప్పుడు నేను వెనకాల కూర్చొని చూసేవాడిని, ఎలా చేస్తున్నారు ఏంటని. ఆయన చాలా స్పీడీ చేస్తారు. ఓకే. అంత యావిడే సార్, యావిడ్ మీడియా కంపోజర్లో చేసాము. ఓకే. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది సార్. సొంతూరు ఎవరు? మాది సొంతూరు అనంతపూర్ సార్, రాయలసీమ. బట్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్ హైదరాబాద్. ఓకే. 8th క్లాస్ నుంచి టిల్ ఇంజనీరింగ్ ఇక్కడే. నారాయణ కాలేజ్, నారాయణ స్కూల్. ఇంజనీరింగ్ మాత్రం సిఎంఆర్ కాలేజ్. ఓకే. ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది? అయిపోయింది సార్. అయిపోయింది. సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలి అనే ఆలోచన కానీ లేదు సార్, లేదు. అది బిగినింగ్ నుంచే లేదు సార్. నేను జాయిన్ అయినప్పటి నుంచి అది లేదు. అప్పుడు అసలు ఏం చేద్దాం అనుకున్నారు మీరు? ఏం చేద్దాం అనుకుని ఏమయ్యారు? అదే సార్, నేను ఏం చేద్దాం అనుకున్నా ఇలానే ఇండస్ట్రీలో ఏదైనా చేద్దాము, క్రియేటివ్ ఫీల్డ్లో ఏదైనా చేద్దాం అని ఉండే సార్. ఓకే. ఇప్పుడు జాబ్కి వెళ్ళాలి, అది చెయ్యాలి అంటే నా వల్ల అవ్వదు, అది నేను చేయలేను. సో ఈ క్రియేటివ్ ఫీల్డ్లోనే ఏదైనా చేద్దాం, రోజు కొత్తగా ఉంటుంది, రోజుకు న్యూ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, సినిమాకి మారుతుంటుంది. అందుకని ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నాను సార్. సో ముందే నేను చెప్పేసాను ఇంట్లో వాళ్ళు, నేను ఇంజనీరింగ్ పేరుకే చేస్తున్నాను, దానికి సంబంధించింది అయితే ఏం లేదని నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టాను. ఓకే. సో నేను ఎండ్కి వచ్చేసరికి ఆ ప్లానింగ్ చేస్తూ అందులోనే కాలేజ్ అయిపోయే లోపు ఈ ప్యారలల్ అసిస్టెంట్ గా కానీ అసోసియేట్ గా కానీ ఎన్ని సినిమాలు చేస్తుంటారు? ఓ 10 సినిమాలు చేసి ఉంటారు. దాంట్లో ఆ సినిమాలు ఏంటి? ఫస్ట్ సర్లేరు నీకెవరు చేసింది సార్, తర్వాత అల్లుడు అదర్స్, కృష్ణ వింద విహారీ, ఇంకొన్నాయి, డెవిల్, ఆమిగోస్. ఓకే. నవీన్ మేడారం డెవిల్ కూడా చేసి ఉంటారు మీరు? అది అవును సార్, అవును. అది కూడా అక్కడ నుంచే నేను ఎడిటర్ గా స్టార్ట్ అయింది. ఓకే. ఇక మన లిటిల్ హార్ట్స్ విషయానికి వస్తే ఈ ఎక్స్పీరియన్స్, ఆ సినిమాలో ఎక్స్పీరియన్స్ అంతా ఒక ఎత్తు, ఇదే పెద్ద ఎక్స్పీరియన్స్. ఇది మొదటి నుంచి కూడా మీ మధ్యలో ఉన్న కోఆర్డినేషన్ గురించి చెప్పాలంటే ఇంత తక్కువ బడ్జెట్ అని ముందే అనుకున్నారా ఇది? అవును సార్, అవును. ముందే బడ్జెట్ షీట్లు అవన్నీ వేసుకొని ఇంత అవుతుంది అని. ఎంత అవుతుంది అనుకున్నారు అసలు ఫస్ట్? అది నాకు ఐడియా లేదు. ప్రొడక్షన్ సైడ్ అంత ఐడియా లేదు. కాకపోతే అనుకున్న బడ్జెట్ లోనే అయిందని చెప్తున్నారా? అవును సార్, అనుకున్న బడ్జెట్ లోనే అయిందంట సార్.
అనుకున్న బడ్జెట్లోనే అయింది. బట్ వాళ్ళు ఎవాల్యుయేషన్ ఎంత తీసుకున్నారు ఏంటనేది మొత్తం అసలు షూటింగ్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ కానీ ఎన్ని రోజులు పట్టింది? జనవరిలో స్టార్ట్ చేశారు సార్. మన జనవరిలో మొన్న జనవరిలో స్టార్ట్ చేశారు. ఇప్పుడు అయిపోయింది సార్. మొన్న రిలీజ్ వచ్చింది సెప్టెంబర్ 5th అయిపోయింది. కానీ ఎందుకు ఇంత టైం పట్టింది? సాధారణంగా నెల 2 నెలల్లో సినిమాలు రిలీజ్ అయ్యే రోజులు ఆ రోజుల్లో తక్కువ బడ్జెట్ చేసినప్పుడు మరి ఇంతకాలం ఎందుకు పట్టింది? అంటే పోస్ట్ ఇంపార్టెంట్ కదా సార్, చాలా ఇంపార్టెంట్ పోస్ట్. ప్రీ ప్రొడక్షన్ కూడా జరిగింది. షూట్ జరిగింది 32 days సార్, అంతే 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 1 monthలో షూట్, రఫ్గా 1 monthలో షూట్ అయిపోయింది సార్. బట్ పోస్ట్ ప్రొడక్షన్ చాలా టైం పడుతుంది సార్. అప్పుడు ఎడిటింగ్ పరంగా ఎన్ని రోజులు పడుతుంది ఏ సినిమాకైనా? అది డిపెండ్స్ సార్, ఇంకా డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్, దాంట్లో ఉన్న కాంప్లికేషన్స్, స్క్రీన్ ప్లే మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. ఓకే. మాకైతే మేము ఎడిట్ చేయడం కంటే అక్కడ ఆడుకున్న రోజులు ఎక్కువ. ఎడిట్ రూమ్ లో కూర్చొని నేను డైరెక్టర్ కూర్చొని చాలా రోజులు మాట్లాడుకున్నాం కానీ ఏం ఎడిట్ చేయలేదు కొన్ని రోజులు అయితే. అట్లా మాట్లాడుతూ అలా సరదాగా చేసాం. ఈ రోజు ఏదో సినిమా చేస్తున్నట్టు ఉండదు కాదు. ఓ బ్యాచిలర్ రూమ్ కి వెళ్ళి అదే సోఫాల మీద పడుకొని. ఎక్కడ జరిగింది ఎడిటింగ్ అంతా? ఎక్కడ జరిగింది ఇది? బైరాగి కథలు ఆఫీస్ లో సార్. బైరాగి కథలు ఆదిత్య హాసన్ ప్రొడక్షన్ హౌస్. బైరాగి కథల ఆఫీసు మన పంచవటిలో ఉంటుంది సార్. ఓకే. పంచవటి రోడ్ నెంబర్ 14 లో ఉంటుంది. అక్కడే అదే ఆఫీస్ లో సెటప్ ఉంది, అక్కడే చేసింది. ముందే చెప్పారా తమిళరాజ్ గారికి ఇట్లా నేను చేస్తున్నాను ఈ ప్రాజెక్ట్ అని? ఆయన దగ్గర ముందు తీసుకోవాలి కదా మరి, ఓకే అంటేనే కదా. ఆయన ఓకే సార్, ఏమో చేసే అన్నారు సార్. ఆయన దగ్గర ఆయనతో ప్రాబ్లం ఉండదు సార్, సపోర్టివ్ ఉంటారు. ఇప్పుడు ఈ సక్సెస్ చూసాక ఆయన నుంచి వచ్చిన ప్రశంస ఎలా ఉంది? ఆయన ఇంకా చూడలేదు సార్, కొంచెం రాజమౌళి గారి ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నారు. ఓకే, దీనికి వర్క్ చేస్తున్నారు ఇప్పుడు, ఇంకా చూడలేదు. సాధారణంగా ఇప్పుడు ఎడిటింగ్ వరకు మీరు చేస్తూ ఉంటారు, విఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుంది కదా, అది వేరే వాళ్ళకి ఇస్తారు. మళ్ళీ ఆ వర్క్ వచ్చిన తర్వాత దీన్ని మిక్స్ చేయడంలో ఏమైనా ఎడిటర్ల పాత్ర ఉంటుందా? ఉంటుంది సార్, దాన్ని ఎవాల్యుయేట్ చేస్తాం మేమే. నేను డైరెక్టర్ వచ్చిన అవుట్పుట్ని మీరే ఎవాల్యుయేట్ చేయాలి. అంటే మనకు కావాల్సినట్టు వచ్చిందా లేదా అనేది ఫస్ట్ చూసుకుంటాం మనం. డైరెక్టర్ కూర్చొని ఇంకేమైనా అది వచ్చాక ఏమైనా కొత్త ఐడియా రావచ్చు. అదే, సో అవి కూడా లేకపోతే చేసిన ఇది బాగాలేదు అని ఒక రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉంటాయా? ఉన్నాయి సార్, చాలానే ఉంటాయి. ప్రతి షాట్ రిజెక్ట్ అవుతుంది సార్ ఒక్కసారి అయినా. ఓకే. సో అలా రిజెక్ట్ అయ్యి చేసినవి కూడా ఉన్నాయి సార్. అన్ని షాట్ చాలా ఆల్మోస్ట్ అన్ని షాట్లు రిజెక్ట్ అవుతాయి సార్. ఒకటే దాంట్లో ఏవి ఓకే అవ్వవు, అదే ఏదో చిన్నవి అయితే తప్ప. ఇప్పుడు మీరు ఎడిటింగ్ తోనే ఉండిపోతారా లేకపోతే విఎఫ్ఎక్స్ నేర్చుకుని అటు వెళ్ళిపోదాం అని ఆలోచన? లేదు సార్, విఎఫ్ఎక్స్ చాలా టఫ్ సార్. అంత ప్రెషర్ స్ట్రెస్ తీసుకోను నేను. ఆడుతూ పాడుతూ చేస్తేనే ఒక మంచి ప్రాజెక్ట్ వస్తుందని నా ఫీలింగ్ సార్. అదే, స్ట్రెస్ లో చేస్తే ఆ ప్రాజెక్ట్ సరిగా వస్తుందని నేను బిలీవ్ చేయను. కానీ ఎడిటర్కి చాలా ఓపిక ఉండాలి కదా, ఒక చోట కూర్చుని మరి అదంతా ఒక రూమ్ లో పరిమితం అయిపోయి పనిచేసే ఇది. అదే సార్, ఈ మూవీ అలా ఉంటుంది సార్. యాక్చువల్లీ ఈ మూవీ ఏంటంటే అందరు ఫ్రెండ్స్ అయిపోయేసరికి ఎంజాయ్ చేస్తూ ఏ రోజు అది ఎడిట్ రూమ్ లో కూర్చొని వర్క్ చేస్తున్నట్టు లేకుండా సార్. అందరు వస్తారు, కూర్చుంటారు, ఏదో జోక్లు వేస్తుంటారు ర్యాండమ్ గా. మౌలి వస్తాడు, జయకృష్ణ వస్తాడు. ఓకే, అందరం కూర్చొని ఏదో తింటూ మాట్లాడుతూ హలీం తింటూ నెక్స్ట్ మండికి ఏడికి వెళ్దాం, మండీలు తినేవాళ్ళం. సో అలా ఉంటుంది సార్. ఇప్పుడు ఈ సన్నివేశం నచ్చలేదు అనుకుంటే మళ్ళీ రీషూట్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదు సార్, అసలు లేదు. క్లారిటీ సార్, చాలా క్లారిటీగా ఉంటాడు. అతని క్రాఫ్ట్ మీద అతనికి చాలా గ్రిప్ ఉంది. ఫస్ట్ టైమరే అయినా ఫస్ట్ ఇదే షార్ట్ ఫిల్మ్ చేసిండు. అంతకుముందు ఎవరి దగ్గర అసిస్టెంట్ గా ఏమైనా చేశాడా? లేదు సార్, ఏం చేయలేదు, ఎవరి దగ్గర చేయలేదు. ఎట్లా సాధ్యం అది ఎవరి దగ్గర పని చేయకుండా సినిమా డైరెక్ట్ చేయడం అనేది? అంటే అది క్రియేటివ్ కదా సార్, అది ఇన్బిల్ట్ ఉంటుంది. కొంతమందికి అది ఉంటుంది సార్. మనకి క్లారిటీ ఉంటుంది సార్, ఏది కావాలి నాకు, ఎంత కావాలన్న క్లారిటీ మాట్లాడుకు చాలా ఉంటుంది. ఓకే, షార్ట్ ఫిల్మ్ చేసింది సార్ ఇంతకుముందు. అది ఆ ఎక్స్పీరియన్స్ కొంత ఉపయోగపడి ఉంటుంది, ఆ షార్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ కొంత ఉపయోగపడి ఉంటుంది. అలాగే మరి డిఓపి ఏమో తమిళియన్ అంటున్నారు కదా? లేదు సార్, తమిళియన్ అంటే వాళ్ళ మదర్ ఫాదర్ ఇక్కడే సార్, ప్రాపర్ ఇక్కడే, బట్ సెటిల్ అక్కడ అయ్యారు ఇప్పుడు. అతను ఎట్లా దీంట్లో అతను బిట్టు అని ఒక ఈపీ ఉన్నాడు సార్, మాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బిట్టు, పున్నా మురళి. సో అతను తీసుకొచ్చాడు సార్. ఇతను బాగా చేస్తాడు. మేఘం అని ఒక ఫిలిం చేశాడు సార్ ఇంతకుముందు, అతను అక్కడ తెలుసంట. సో అలా రికమెండ్ చేశాడు సార్. డిఓపి కూడా ఇష్టం లేకుండే డైరెక్టర్కి, తర్వాత వర్క్ చూసాక కన్విన్స్ అయ్యాడు. సో అతను కొన్ని క్లిప్పింగ్స్ అవి ఇవి చేసిన యాడ్లు అవి ఇవి చూపించాడంట. ఓకే, అప్పుడు కన్విన్స్ అయ్యాడు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ముందు నుంచి సింజిత్ అండి సార్. మౌలిక్ కూడా ఫ్లాట్మేట్. సో ఇంతకుముందు చేశాడు వర్క్ ఆల్రెడీ. శశిమదనం అని ఒక వెబ్ సిరీస్ చేశాడు ఈటీవీలో, రీసెంట్ గా ఎయిర్ బ్లాక్ బస్టర్. సో ముందు నుంచి కూడా సింజిత్. పాటలు కూడా పెద్ద సెట్ ఈ సినిమాకి. అవును సార్, చాలా పెద్ద సెట్. అదే నాకు తెలిసి నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఈ సినిమాకి ఏంటంటే పాటలు, ఆ ఎడిటింగ్ స్కిల్, ప్రధానంగా ఎడిటింగ్ స్కిల్ నేను చూడంగానే అనుకున్నా, కానీ మీరని తెలియదు నాకు. ఎడిటింగ్ భలే చేశారు ఇది అనుకున్నాను. సినిమా మొత్తం ఆ ఎడిటింగే దీనికి పెద్ద హైలైట్ అయింది. ఆ సన్నివేశాల్లో
జనాన్ని కనెక్ట్ అవ్వడానికి ఎడిటింగ్ చాలా హెల్ప్ అవుతుంది అనేది అర్థమైంది నాకు అవును సార్. ఈ సినిమా చూసిన తర్వాత. అది అబ్జర్వ్ చేసే వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. అవును సార్, అవును. అదే ప్రతి ఫ్రేమ్లో కూడా ఆ టాలెంట్ అనేది కనిపించింది. అది ఎట్లా మీరు దాన్ని ఆక్రమణ చేసుకున్నారు? దీన్ని ఇట్లా చేస్తేనే బాగుంటుంది, కట్ ఇట్లా చేస్తే బాగుంటుందని ఎట్లా అనుకున్నారు? అవును సార్, అంటే నేను ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పాడు సార్ నాకు ఒకరోజు. దాని తర్వాత నాకు పంపించాడు, మొత్తం బౌండెడ్ స్క్రిప్ట్ నాకు పంపించాడు మెయిల్లో పంపిస్తే నేను చదివాను సార్, మొత్తం చదివిన తర్వాత ఓకే ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఇది ఇంత లెంత్ ఉంటే బాగుంటుంది అని నాకు ఐడియా ఉంది సార్ ముందే. అండ్ ఆల్సో డైరెక్టర్ ఫ్రెండ్లీ, ఎవ్రీడే డిస్కస్ చేస్తాడు, ఇది ఇలా వచ్చింది, ఇలా తీసాము, ఇది కొంచెం సరిగా తీయలేదే అన్న మేనేజ్ చేయి ముందే ఫోన్ చేసి చెప్పేస్తాడు నాకు. ఇది కొంచెం ఈరోజు టైం కన్స్ట్రైన్ వల్ల కొంచెం పాసిబుల్ అవ్వలేదు ఈ షార్ట్ పెట్టడం, సో దాన్ని అయినా మేనేజ్ చేయి అలా అనుకొని ముందే నేను మ్యూజిక్ సింజిత్ ఎలా చేస్తాడు ఏంటనేది కూడా తెలుసు కాబట్టి అదంతా మైండ్లో పెట్టుకొని కొన్ని మ్యూజిక్ రెఫరెన్స్లు పెట్టుకొని దాని మీద ఎడిట్ చేసి దాన్ని మళ్ళీ వీటికి మ్యాచ్ చేసి అలా చేసాం సార్. దానివల్ల అండ్ ఆల్సో ఈ సినిమా కొంచెం సెటిల్డ్ కట్ అండ్ ఆల్సో సమ్ టైమ్స్ స్పేసీ కట్ అలా ఉండేలాగే చూసుకున్నాను సార్ నేను ముందు నుంచి కూడా. ఎందుకంటే నేను డైరెక్టర్ 2 hours 15 minutes అట్లా వస్తుందని చెప్పాడు మూవీ. నేను ముందు నుంచి కూడా లేదు అంత అక్కర్లేదు మనకి, 2 hours 7 అనుకుంటా కదా. అవును సార్, 2 hours 7, పిక్చర్ లెంత్ 2 hours 3 minutes ఉంటుంది అంతే. తర్వాత రోలింగ్ బిగినింగ్ టైల్స్ అయితే అవుట్పుట్ కట్ చేసింది ఇంకేం లేదు, అంతే చేశారు. అంతే ఒక 2 చిన్న సీన్లు తీసాము, అవి కూడా ప్రోమోలాగా రిలీజ్ చేసాము. సో ఎక్కడ వేస్టేజ్ అయితే లేదు, ఎంత ఉందో అంతే తీసాము. అది డైరెక్టర్ ఆ క్లారిటీ ఉండబట్టి అది పాసిబుల్ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి ఈ సినిమా తర్వాత? మీకు వచ్చిన మళ్ళీ ఎడిటర్గా వచ్చిన అవకాశాలు ఏమన్నా ఉన్నాయి సార్? తొందరలో ఇప్పుడే రివీల్ ఎందుకు ఇంకా కన్ఫర్మ్ కాలేదు, బట్ కాల్స్ అయితే వచ్చినాయి. ఓకే, టాక్స్ కూడా నడుస్తున్నాయి. నేను అనుకోవడం అంటే అందరికి వస్తాయి, మౌలికి, శివానికి, సాయి మార్తాండ్కి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్కి లైఫ్ మారిపోయినట్టు అనిపిస్తుంది నాకు. అవును సార్, ఈ సినిమాకి వచ్చినప్పుడు ఎంత వచ్చింది మీకు రెమ్యునరేషన్ నేను అడగను, కానీ దీని తర్వాత వచ్చేవి మాత్రం ఖచ్చితంగా మంచి ఫిగర్ ఉంటుంది అందరికీ కూడా. అవును సార్. ఇక 90s మిడిల్ క్లాసు, ఎందుకంటే అప్పుడు నేను ఎట్టగో ఇంటర్వ్యూ చేయలేదు కాబట్టి ఆ సినిమా ఎక్స్పీరియన్సెస్ ఒకసారి ఏమైనా ఉంటే. ఆ మూవీ అది కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ సార్. ఆ సిరీస్ కూడా ఏంటంటే మొత్తం ఫ్రెండ్లీ, అందరూ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి గ్యాంగ్ అంతా, ఏడీస్ అందరు ఫ్రెండ్సే. ఆడికి ఎడిటింగ్ వెళ్తే ఎలా ఉన్నదంటే ఎడిటింగ్ ఏం చేస్తున్నాడు, క్రికెట్ ఆడదాం. అది అక్కడ చేశారు ఫిల్మ్ సిటీలో ఏమన్నా లేకపోతే? లేదు సార్, ఎడిట్ అది మాదాపూర్లో చేసాం సార్. నవీన్ అన్న ఆఫీస్ ఉంది మాదాపూర్, ఆయన ఆఫీస్లో చేసాం, అక్కడ సెటప్ ఉంది. ఓకే, సో అక్కడే చేసాం. సో అక్కడ ఏంటంటే ప్రొడ్యూసర్ వచ్చేప్పుడు ఎడిట్ అయిందా ఏంది మీరు చేయట్లేరు ఇలా ఎప్పుడు అడిగాడు సార్. క్రికెట్ ఆడదాం, చాయ్ తాగుదాం, బన్ మస్కా తిందాం, ఈ డిస్కషన్లు ఉంటాయి అన్ని. లంచ్కి బిర్యానీ తిందాం, ఈ డిస్కషన్ ఎక్కువ ఉంటాయి. అక్కడ కూడా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ సార్, అందరూ అక్కడే కూర్చొని అక్కడే సరదాగా. కానీ శివాజీలో ఇంత నటుడు ఉన్నాడని నాకు 90s చూస్తే అర్థమైంది. అసలు తండ్రి, మన ఇంట్లో తండ్రి ఎలా ఉంటాడో అలాగే మొత్తానికి ఆదిత్య హాసన్ వాళ్ళ నాన్నగారు కూడా అలాగే ఉండేవాళ్ళంట. అవును సార్, ఆయన కూడా మ్యాథ్స్ టీచరే. సో ఇలానే ఉండేది ఇంట్లో ఆల్మోస్ట్ అంట. మరి అందులో 60% నిజం ఉండొచ్చు, ఒక 40% కల్పితం ఉండొచ్చు. అదే సార్, వాళ్ళ ఫాదర్ కూడా మ్యాథ్స్ టీచర్ సార్. సేమ్ ఆయన పేరు కూడా అదే పేరు. పేర్లు కూడా మార్చలేదు ఏంటి? లేదు సార్, పేర్లు కూడా మార్చలేదు. అందులో లేని క్యారెక్టర్ ఏంటంటే దివ్య, కజిన్ వీళ్ళకి, కజిన్ సిస్టర్ ని ఓన్ సిస్టర్ గా పెట్టారు మూవీలో. ఓకే, అలా సార్. ఆదిత్యనే, వాళ్ళ అన్న పేరు రఘువే, సో వాళ్ళ అమ్మ పేరు రాధానే. ఓకే, వాళ్ళ డాడీ సేమ్, అందరు అవే క్యారెక్టర్స్ సార్. వాళ్ళ ఇంట్లో, వాళ్ళ చుట్టుపక్కల అతను చూసిన కథలే సార్ అవన్నీ, వాళ్ళ ఇంట్లో జరిగిన కథలే. కానీ నాకు చాలా టాలెంటెడ్ అనిపించింది అతను, ఆదిత్య హాసన్ చూస్తే. నేను అందుకే నవీన్ మేడానికి మెసేజ్ పెట్టా, ఈ నెంబర్ పెట్టండి ఇంటర్వ్యూ చేద్దాం నేను పెట్టి మెసేజ్ కూడా పెట్టా. మామూలు టాలెంట్ కాదు, అసలు న్యాచురల్గా ఉంది చాలా. మన ఇళ్లలో మన జీవితం చూసుకుంటే ఎట్లా ఉంటుంది సగటు మనిషి జీవితంలో, అలాగే సన్నివేశాలు అన్నీ ఉన్నాయి. అదే సార్, అది ఆ రైటింగ్ చాలా రిలేటబుల్గా ఉంటుంది సార్. ఆదిత్యది వీళ్ళిద్దరిది కొంచెం సిమిలర్ ఉంటుంది సార్. మార్తాండ్ది ఆదిత్య కొంచెం సిమిలర్ ఉంటుంది. ఆదిత్య కూడా ఎప్పుడు న్యాచురల్గా ఉండేలానే చూసుకుంటాడు సార్. ఓకే, అప్పుడే ఆపోజిట్ పర్సన్ కి బాగా కనెక్ట్ అవుతుంది అని ఫీల్ అవుతుంటాడు. కానీ ఇలాంటి సక్సెస్లు వచ్చినప్పుడు ఒత్తిడి వచ్చేస్తుంది కదా, దాన్ని కొద్దిగా తట్టుకోవాలి ఎప్పుడైనా సరే. నేను అందుకే బండ్ల గణేష్ గారు చెప్పాడు, సినిమా రిలీజ్కి ముందు నువ్వు ఎలా ఉంటావో
అలాగే ఉండని గీతోపదేశం చేసాడు ఆయన. అలాగే ఉండాలి, ఎందుకంటే అది ఒత్తిడి ఎక్కువైపోతుంది. అవునవునవును. ఆ సక్సెస్ వచ్చినప్పుడు అది మళ్ళీ జీర్ణించుకోవడం కూడా కష్టమైపోతుంది. ఆదిత్యకి అట్లే ఉండదు సార్. సక్సెస్ కుట్టినా అంటే సక్సెస్ ఆబ్వియస్లీ ఎవరికైనా కావాలి, కాకపోతే ఆ సక్సెస్కి తలకెక్కే పర్సన్ కాదు సార్ ఆదిత్య. ఓకే. అయితే ఏంటంటే ముందు ఎలా ఉన్నాడో నేను ముందు నుంచి చూస్తున్నా. 90s అప్పుడు నథింగ్, రిలీజ్ అవ్వక ముందు నథింగ్ సార్ ఆదిత్య. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. అలానే ఏడబడితే ఆడ చాయ్ తాగుతుంటాడు. అలా సార్ చాయ్ పిచ్చాడు మనడు. సో ఏడబడితే ఆడ చాయ్ తాగుతుంటాడు. సేమ్ అప్పుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు అక్కడే ఉన్నాడు. అదే ఫ్రెండ్స్ రూమ్ లో అదే ఫ్రెండ్స్ తో పాటే ఉన్నాడు. అతను అనుకుంటూ పెద్ద ఫ్లాట్ తీసుకొని షిఫ్ట్ అయిపోయి ఇవన్నీ చేయొచ్చు, బట్ అవి ఏం చేయకుండా అంతకుముందు ఎక్కడ ఉన్నాడో, ఏ ఫ్రెండ్స్ తో ఉన్నాడో, ఏ రూమ్ లో ఉన్నాడో. వాళ్ళ పేరెంట్స్ అంతా ఎక్కడ ఉంటారు? వాళ్ళ పేరెంట్స్ మొత్తం ఊర్లో ఉంటారు సార్. ఏ ఊరు అది? అదే సార్ ఏపీలోనా లేకపోతే లేదు సార్ తెలంగాణలో. మహబూబ్నగర్లో ఆ ఏరియాలో మూవీలో 90s లో కూడా ఉంటుంది కదా సార్. సేమ్ అదే సేమ్ అదే సార్, అక్కడే. ఏం మార్చలేదు, ఏం మార్చలేదు. మొత్తం మీకు భలే టీం సెట్ అయింది. ఎందుకంటే ఆ టీం ఎప్పుడు డిస్టర్బ్ అవ్వకూడదు. ఏ సినిమాలు చేసినా కానీ ఇది కొత్త కొత్త టాలెంట్ ఉండి యాడ్ చేసుకోవచ్చు, కానీ టీం డిస్టర్బ్ అయితే ప్రొడక్ట్ మీద పడుతుంది. ఎందుకంటే ఒకరికొకరు అవగాహన ఉన్న వాళ్ళు ఉంటే అది వేరుగా ఉంటుంది. అదే అనుకుంటున్నాను సార్. ఇప్పుడు మూవీ సక్సెస్లో అందరు ఫ్రెండ్స్ అవ్వడం కూడా చాలా పెద్ద హెల్ప్ అయింది సార్. అదే ఇందాక చెప్పినట్టు బాగాలేదంటే మొహమ్మద్ చెప్పేస్తారు, అదే బొక్కలాగా ఉందిరా, ఏంట్రా ఇలా ఉంది బొక్కలాగా ఉంది అంటే, ఇప్పుడు నేను ఏదైనా బాగా ఎడిట్ చేయకపోయినా ఏంటి బొక్కలాగా చేసావు, ఈ ఎడిటింగే రాదు అంటారు. ఎందుకంటే ఫ్రెండ్సే కాబట్టి వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంటుంది. బయట వాళ్ళు అయితే లేదు బాగానే ఉంది మనకెందుకులే అన్నట్టు. ఇప్పుడు వేరే డైరెక్టర్ ఎవరు అంటే బాగుంది సార్ అనే చెప్తారు, ఒకటి బాగాలేదని చెప్పరు. అలా ఉంటుంది సార్. ఫ్రెండ్స్ అయిపోయేసరికి వీడు బొక్కలా ఉంది అన్నాడంటే వాడు కొంచెం ఆలోచిస్తాడు, వీడు చెప్పాడంటే వీడేదో చెప్పాడు అన్నట్టు. సో ఆ స్పేస్ వల్ల కూడా చాలా చాలా హెల్ప్ అయింది సార్. అది ఆ స్పేస్ లో ఉండడం చాలా హెల్ప్ అయింది. 90s లో చేసిన అమ్మాయి ఉంది కదా, మౌళి లవ్లో పడతాడు ఆ పాప. ఆ పాపకి మంచి అవకాశాలు వచ్చినాయిగా. తెలియదు సార్ నాకు ఆమెతో పెద్ద ఇంట్రాక్ట్. అమ్మాయి కూడా బాగా చేసింది. అవును, సుచిత డేవిడ్ పాల్ సార్ అమ్మాయి మూవీలో పేరు. ఆ అమ్మాయిని కూడా ఎక్కడో ఆదిత్య చూసి తీసుకున్నాడు సార్, ర్యాండమ్ గా చూసి. అంతకుముందే ఓకే నేను అమ్మాయి కళ్ళు పెద్ద కళ్ళు చక్కగా అట్రాక్టివ్గా ఉంది. ఇంటికి వస్తుంది కదా, శివాజీ అంటాడు దొడ్డికెళ్తే దొడ్డికెళ్ళకుండా అని చెప్పి డైలాగ్ ఉంటుంది. భలే పేలింది అది డైలాగు. అలాంటివన్నీ చాలా న్యాచురల్గా రాశారు సార్. ఎందుకంటే అది ఎంత పెద్ద హిట్టో ఇది అంతకు మించిన హిట్ లాగా లిటిల్ హార్ట్స్ అనేది మిగిలింది. నాకు అది డౌట్ వచ్చింది, అది సాహసం చేయొచ్చు కదా, సాయి మార్తాండ్ చేసేటంటే ఎవరు ఎత్తున్నా అనుకున్నాను నేను. ఈ సినిమా రిలీజ్ ముందే వాళ్ళ నాన్నగారు నాకు మెసేజ్ పెట్టారు, మా అబ్బాయికి సినిమా డైరెక్టర్కి ఈ సినిమాకి డైరెక్షన్ మా అబ్బాయినండి అని చెప్పి నాకు మెసేజ్ పెట్టారు. నాకు అప్పటిదాకా తెలియదు, ముందే పెట్టారు నాకు. మనం ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, ఇంత హిట్ అవుతుందని మనకు తెలియదు. చిన్న సినిమా అనుకుంటాం సాధారణంగా, చిన్న సినిమాని చిన్న సినిమాగానే చూస్తాం. రిలీజ్ అయిన తర్వాత అది చిన్న సినిమా పెద్ద సినిమా అనేది రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. నాకు తెలిసి ఇంకొక వారం కొట్టేస్తుంది అనుకుంటున్నా, అంతేనా? కొడితే బాగుంటుంది. లేదు, ఎందుకంటే ఈ వారం కూడా సరే మరి సినిమాల పరంగా చూసుకుంటే పెద్ద లేదు. ఓజీ వచ్చే వరకు కూడా ఇటు పక్క లిటిల్ హార్ట్స్ అటు పక్క మిరాయ్, ఈ రెండు సినిమాలే హవా నడుస్తుంది అనుకుంటున్నాను నేను. ఇంకా ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీ ఫ్యామిలీతో కానీ బంధువులతో కానీ, ఏమంటున్నారు అందరూ? అందరు వెరీ హ్యాపీ సార్. మెసేజ్లు వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి, ఏమైనా మిస్ అయిపోతాయనో భయం వేస్తుంది. సో అందరు హ్యాపీ సార్, ఇంట్లో కానీ బయట కానీ ఫ్యామిలీ కానీ రిలేటివ్స్ అందరు వెరీ హ్యాపీ సార్. ఓకే, మన సక్సెస్ ని వాళ్ళ సక్సెస్ లో ఫీల్ అవుతున్నారు అందరూ. సో దానికి చాలా అదే. అంటే ఇక ఎడిటర్ గానీ కంటిన్యూ అయిపోదామనా లేకపోతే ఇంకేమన్నా ప్లాన్స్ ఉన్నాయా? లేదు సార్, ఏం ప్లాన్స్ ఏం లేవు. ఎడిటర్ నాకు చాలా కంఫర్టబుల్ ఉంది. మళ్ళీ వన్స్ అగైన్ కంగ్రాట్స్, ఎందుకంటే ఇంత పెద్ద హిట్ వచ్చినప్పుడు. థ్యాంక్ యూ.